ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. ఈ రోజు మన వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి, విపిన్ క్రీమ్ అన్నమాట. సో విపిన్ క్రీమ్ ని మనం హెల్దీగా మనం కేక్ ఇంట్లోనే చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఇంట్లోనే హెల్దీగా కేక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మెయిన్ పార్ట్ మన విపిన్ క్రీమే కదండి. సో ఈ కేక్ క్రీమ్ ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ విపిన్ క్రీమ్ బయట కొనే విపిన్ క్రీమ్ తో కంపేర్ చేసామనుకోండి, సో ఇది ఎంతో టేస్టీగా ఉంటది అండ్ 100% హెల్దీ అయితే ఉంటది అనమాట. సో పర్ఫెక్ట్ గా అయితే మనం విపిన్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. సో నేను ఈ విపిన్ క్రీమ్ ని బౌల్ ని రివర్స్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను కదా. సో రివర్స్ చేసిన ఆ క్రీమ్ అనేది కింద పడకూడదు, ఆ కన్సిస్టెన్సీలో మనకి రావాలి. సో ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ విపిన్ క్రీమ్ ఎలా చేయాలో, సో మనం ముందుగా అయితే గ్యాస్ పైన ఒక బాండిల్ని కానీ గిన్నెని కానీ పెట్టుకోండి. ఇది కొంచెం వేడైన తర్వాత అయితే మిల్క్ పోసుకోవాలన్నమాట. సో మిల్క్ మీరు నీళ్ళ మిల్క్ కాకుండా కొంచెం గట్టి మిల్కే పోసుకోండి. కొంచెం థిక్ గా ఉండే మిల్కే పోసుకొని ఆ మిల్క్ పొంగు వచ్చేంత వరకు ఉండియాలన్నమాట. సో పొంగు రాకపోయినా పర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ కాచిన పాలే కదా. ఇందులోకి అయితే కొంచెం పాల మీగడ ఉంటది కదా, ఆ పాల మీగడ కూడా వేసేసుకోండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు, నా దగ్గర ఉంది కాబట్టి పాల మీగడ వేస్తున్నాను. సో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న కప్ అయితే ఇది 120 ml కప్ అండి. సో ఈ కప్పుతో అయితే నేను 3 కప్పుల పాలు తీసుకుంటున్నాను. బాగా చిక్కని పాలు తీసుకోండి, ఓకేనా. సో ఈ 3 కప్పుల పాలు పోసేసిన తర్వాత ఇప్పుడైతే మనం 3 కప్పుల పాలకి 1 కప్పు మనం కార్న్ ఫ్లోర్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ కొద్దిగా మన కార్న్ ఫ్లోర్ ని అయితే పోసుకోవాలండి ఈ పాలలోకి. సో కొద్దిగా పోస్తూ కలిపితేనే మనకి పర్ఫెక్ట్ గా కలుస్తుంది అనమాట. ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. అంతా ఒకేసారి మన కార్న్ ఫ్లోర్ పోసి కలిపామంటే ఏమవుతుందంటే అండి, సో ఒకేసారి గడ్డ కట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో అది అవాయిడ్ చేయడానికి, మీరు అలా గడ్డ కట్టకుండా ఉండడానికి కొద్దిగా పోస్తూ మన కార్న్ ఫ్లోర్ ని కలుపుకోవాలన్నమాట. సో గ్యాస్ ని ఈ టైంలో మీరు ఆపేసేయచ్చు అనమాట. సో లేదనుకుంటే లో ఫ్లేమ్ లో పెట్టుకోవచ్చు. సో లో ఫ్లేమ్ లో పెట్టుకొని అడుగు మాడకుండా ఇలా కొద్దిగా పోస్తూ కలుపుకోండి. సో మీకు ఒకవేళ ఆ కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం గట్టిగా అయింది అనుకుంటే కొద్దిగా ఇంకా కొన్ని కూడా పాలు చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇదైతే నాకు కరెక్ట్ గా సరిపోయిందండి. మీరు మంట ఎక్కువ పెట్టినా ఒకేసారి పోసేసిన పిండి కొంచెం టైట్ అయ్యే ఛాన్స్ ఉందండి. అలా అయింది అనుకున్నప్పుడు కొద్దిగా కాచి చల్లార్చిన పాలని ఇంకొన్ని యాడ్ చేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్ మనకి కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ రావాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ లూజ్ గా ఉండకూడదు. సో ఇలా మీడియంగా ఉండాలన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనమైతే గ్యాస్ ని ఆపేసుకోండి. సో ఆపేసిన తర్వాత వెనిలా ఎసెన్స్ సో ఒక 10 చుక్కల దాకా కొంచెం వేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని దాన్ని కూడా చక్కగా కలిసేలాగా ఇలా ఒక్కసారి కలుపుకొని, మెయిన్ చిన్న టిప్స్ ఫాలో అవడంలోనే మన క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసామో దాన్ని బట్టి ఆ సాఫ్ట్నెస్ అనేది వస్తుంది అనమాట, ఓకేనా. సో చిన్న టిప్స్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అయితేనే మన క్రీమ్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది అనమాట. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్న ఈ క్రీమ్ ని ఇప్పుడు మనం అయితే ఒక 10 నిమిషాల వరకు మనం ఫ్రీజ్ చేయాలండి. సో ఇదైతే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఫ్రీజ్ చేసి 10 మినిట్స్ తర్వాత మనం దీన్ని వాడతాము. సో ఎందుకు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఫ్రీజ్ చేయాలి అని. సో ఫ్రీజ్ చేస్తే మనకి ఆ సాఫ్ట్నెస్ ఇంకా కొద్దిగా యాడ్ అవుతుంది అనమాట. డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు కదా అని డౌట్ వస్తే, అలా కాదండి. సో సాఫ్ట్నెస్ అనేది మీకు కొద్దిగా డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది, అందుకే కొద్దిసేపు ఫ్రీజ్ చేయాలన్నమాట. సో మనం ఈ మిశ్రమాన్ని వేరే ఏదైనా మూత బాక్స్ లోకైనా తీసుకొని పెట్టుకోవచ్చు అండి. నేనైతే ఇలానే మూత పెట్టి పెట్టేస్తున్నాను. సో మీకు ఎలా కంఫర్ట్ ఉంది అనుకుంటే అలా చేసుకోండి. సో తర్వాత అయితే కొద్దిగా బటర్ తీసుకోండి. సో బటర్ అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది అనమాట. సో ఇక్కడైతే మీరు ఒక టిప్ గుర్తు పెట్టుకోవాలండి. ఈ బటర్ ని మీరు ఫ్రిడ్జ్ లో నుంచి తీసి అలానే వాడకూడదండి. సో కొద్దిసేపు రూమ్ టెంపరేచర్ లో పెట్టాలి. ఒక 15 to 20 మినిట్స్ దాకా రూమ్ టెంపరేచర్ లో పెడితే ఇలాగా లూజ్ అవుతుంది అనమాట. సో మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ లూజ్ గా ఉండకూడదు. మనం యాక్చువల్ గా స్మాష్ చేస్తే ఈజీగా స్మాష్ అయ్యేలాగా ఉండాలన్నమాట. అండ్ మన కత్తితో ఈజీగా లూజ్ గా కట్ అవ్వాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం రూమ్ టెంపరేచర్ లో ఒక 10 లేదా 15 నిమిషాల వరకు బయట పెడితే సరిపోతుందండి. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో నేను కట్ చేస్తుంటే ఈజీగా కట్ అవుతుంది కదా. సో ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు రూమ్ టెంపరేచర్ లో పెట్టుకొని తర్వాత చిన్న పీసెస్ గా ఇలా కట్ చేసుకోండి. సో ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఇప్పుడైతే మీరు ఒక గిన్నెలోకి తీసుకొని ఇది మనం బ్లెండ్ చేసుకోవాలి. సో మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు అండి, లేదంటే స్పూన్ తో అన్నా కూడా వస్తుంది, లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంది కాబట్టి నేనైతే హ్యాండ్ బ్లెండర్ కి వేస్తున్నానండి.
సో యాక్చువల్గా మిక్సీ ఆర్ స్పూన్ వీటితో కలపడం కన్నా బాగా పేస్ట్ లాగా మనకి క్రీమీ టెక్స్చర్ ఎగ్జాక్ట్గా రావాలి అంటే ఇలా హ్యాండ్ బ్లెండర్ యూస్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుందండి. మిగతా వాటిలో రాదని కాదు కానీ వస్తుంది. ఈ టెక్స్చర్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఎవరు చెప్పరు యాక్చువల్గా, కానీ నేను చెప్తున్నాను అనమాట. ఈ హ్యాండ్ బ్లెండర్ తో మనం మిక్స్ చేసేటప్పుడు సో ఆల్వేస్ ఈ టిప్ గుర్తుపెట్టుకోండి, మనం స్టార్టింగ్ లోనే హై స్పీడ్ పెట్టుకోకూడదు అనమాట. ఎంత లో స్పీడ్ ఉందో ఆ లో స్పీడ్ లో పెట్టుకొని చేస్తే మాత్రమే మనకి ఆ క్రీమీ టెక్స్చర్, ఆ కలర్ అవన్నీ బాగా యాడ్ అవుతాయండి. సో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం చక్కెర వేసుకోవాలి. యాక్చువల్ గా మీరు మిక్సీలో వేసి బాగా పౌడర్ లాగా చేసి పౌడర్ వేసామనుకోండి, ఇక్కడ చక్కెర వేసేటప్పుడు ఒక టిప్ గుర్తు పెట్టుకోండి, మీరు చక్కెరని అలానే వేయకుండా చక్కెరని మిక్సీలో ఆడిచ్చి పౌడర్ అయినా వేసుకోండి, లేదంటే సూపర్ మార్కెట్ లో ఆల్రెడీ చక్కెర లైక్ పౌడర్ దొరుకుతుంది కదా, వాటినైనా వేసేసుకోవచ్చు అనమాట. మీకు ఏది కంఫర్ట్ అయితే అది ఫాలో అయిపోండి. షుగర్ వేసుకున్న తర్వాత హ్యాండ్ బ్లెండర్ తో అయితే మీరు ఇలాగా మళ్ళీ బాగా మనం క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు అయితే మనం ఒక టిప్ గుర్తు పెట్టుకోవాలి. సో మీరు తక్కువ స్పీడ్ లో మాత్రమే హ్యాండ్ బ్లెండర్ తో ఇలాగా మనం క్రీమీ టెక్స్చర్ చేసుకోవాలన్నమాట. ఒకేసారి పెంచేయకూడదు, స్లోగా పెంచొచ్చు కానీ ఆల్వేస్ లో టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే దీన్నైతే అడ్జస్ట్ చేసుకోవాలండి. సో ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఒక 20 to 30 minutes దాకా పడుతుందండి. మనం ఈ బ్లెండర్ తో లో ఫ్లేమ్ లో చేస్తే మన పర్ఫెక్ట్ టెక్స్చర్ రావడానికి ఆల్మోస్ట్ 20 to 30 minutes మధ్యలో పడుతుంది అనమాట. సో మీరు తీసుకున్న కన్సిస్టెన్సీని బట్టి టైం అనేది అడ్జస్ట్ అవుతుంది, పడుతుంది అనమాట. నాకైతే ఆల్మోస్ట్ నా కన్సిస్టెన్సీకి 20 to 30 minutes దాకా పట్టింది అనమాట. సో మన క్రీమ్ ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మనం స్టార్టింగ్ లో యాక్చువల్ గా ఒక క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో కార్న్ ఫ్లోర్ వేసి ఆ క్రీమ్ అయితే ఇప్పుడైతే ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. సో మనం కార్న్ ఫ్లోర్ తో చేసిన ఆ మిక్స్ అయితే మనం ఫ్రిడ్జ్ లో 10 minutes పెట్టాం కదండి. సో మనం పెట్టిన కన్సిస్టెన్సీ కన్నా కొద్దిగా లైట్ గా టైట్ అవుతుంది, సో ఎక్కువ కాదు. ఇలా చేత్తో స్మాష్ చేసుకొని నలుపుకొని సో ఇందులో వేసేసుకోండి. సో వేసేసుకున్న తర్వాత సో బయట సూపర్ మార్కెట్ లో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ దొరుకుతాయండి. సో బేకింగ్ సోడా 1 tablespoon వేయాలి, బేకింగ్ పౌడర్ 1 tablespoon వేసి సో చూసారా ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో ఇలా అయితే మనం బ్లెండ్ చేయాలి. కార్న్ ఫ్లోర్ తో చేసిన పేస్ట్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 20 minutes to 25 minutes పట్టిందండి నాకు. సో లో ఫ్లేమ్ లో ఇలా బ్లెండ్ చేస్తూనే ఉండాలన్నమాట. సో చూసారా కన్సిస్టెన్సీ అనేది సో క్రీమీగా వచ్చేంత వరకు మనం సో స్టార్టింగ్ స్పీడ్ లో పెట్టుకొని మనం దీన్ని బ్లెండ్ చేయాలండి హ్యాండ్ బ్లెండర్ తో. నాకైతే 20 to 30 minutes తర్వాత పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఆల్మోస్ట్ మన క్రీమీ టెక్స్చర్ అయితే దగ్గర పడుతుంది చూసారా. సో 25 to 30 minutes తర్వాత నాకైతే పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే వచ్చేసిందండి. సో ఇప్పుడైతే మనం బ్లెండర్ని ఆపేసుకొని సో మన విపిన్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. సో పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. సో చాలా సాఫ్ట్గా ఉందండి. సో మనం బయట కొన్న విపిన్ క్రీమ్ ఆర్ కేక్ క్రీమ్ కన్నా చాలా బాగుంటుంది అనమాట. సో అందులో చాలా హెల్దీ కూడా కదా, మనం ఇంట్లో చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్. అంతేనండి. సో క్విక్గా మన ఇంట్లో అండ్ సింపుల్గా మరీ ముఖ్యంగా హెల్దీగా ఇది చాలా ఇంపార్టెంట్ గురు. మన క్రీమ్ రెడీ అయిపోయిన తర్వాత నేను రివర్స్ వేస్తున్నానండి. సో రివర్స్ వేసినా కూడా కింద పడకుండా గిన్నెకే అతుక్కొని ఉంటది అనమాట. సో ఇలా వచ్చింది అనుకోండి, పర్ఫెక్ట్ క్రీమ్ వచ్చినట్టే మీకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. సో మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆర్ కొత్త రెసిపీస్ ఏమైనా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి, నేను అవి ముందుగానే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆర్ క్విక్ ఆర్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.